అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మనం అరటికాయ కూర, ముద్ద కూర ఎలా చేసుకోవాలో నేను నా స్టైల్లో ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. యూట్యూబ్లో మంచి మంచి వీడియోస్ ఉన్నాయమ్మా, నీ వీడియో చూడాలా అంటారు కదా. లేదండి, నేను నా స్టైల్లో ఎలా చేస్తానో, మా ఇంట్లో ఈ కర్రీ అందరికీ ఫేవరెట్ అండి. అందుకని స్పెషల్గా చేసి చూపిస్తున్నాను అనమాట. స్పెషల్ ఏముందండి, నేను చేసే దాంట్లో చూపిస్తున్నాను. అరటికాయ ముద్ద కూర ఇలా వేసి వండితే చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. 5 నిమిషాల్లో అరటికాయ కూర ఈజీగా చేసుకుందాం. దానికోసం నేను 2 అరటికాయలు తీసుకున్నాను. అరటికాయలు ముందే వాష్ చేసేసుకోవాలి. ఒక గిన్నెలో వాటర్ తీసుకొని కొద్దిగా సాల్ట్, కొద్దిగా పసుపు అనేది వేసుకున్నాను. తర్వాత అరటికాయకున్న పీచు అనేది తీసుకుందాం. మీరు పీలర్తో అయినా తీసుకోవచ్చు. నేనైతే చాకుతో తీసేసుకుంటున్నాను. నాకు చాకుతోనే ఈజీగా ఉంటుంది. ఇలా కోసుకున్న వాటిని మనం ఈ ఉప్పు, పసుపు ఉన్న వాటర్లో వేసేసుకుందాం. సన్నని ముక్కలు కోసేసుకుందాం. మార్నింగ్ పిల్లలకి బాక్స్లో కూడా హడావిడి లేకుండా, ఏం చేయాలనేది లేకుండా ఈజీగా అయిపోతుందండి. కొద్దిగా మసాలా అనేది జోడిస్తే చాలా టేస్టీగా వెంటనే అయిపోతుంది. ఇలా చూసారా, ఇలా ముక్కలు అనేది కట్ చేసుకోవాలి. దానికోసం బాండీ పెట్టుకొని, బాండీ వేడైన తర్వాత మనం 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ అనేది ఎక్కువే పడుతుంది. ఆయిల్ కూడా వేడైన తర్వాత తాలింపు గింజలు, జీలకర్ర వేసుకున్నాను. ఉల్లిపాయ, పచ్చిమిర్చి కూడా తీసుకున్నాను. దానికోసం ఒక పెద్ద ఉల్లిపాయ అనేది తీసుకున్నాను. పచ్చిమిర్చి కూడా తీసేసుకున్నాను. పచ్చిమిర్చి 3 తీసుకున్నాను. పచ్చిమిర్చి కొద్దిగా ఘాటు ఉందండి, కారం చూసి వేసుకోండి. తర్వాత కొద్దిగా పసుపు వేసుకున్నాను. ఎప్పుడైనా సరే తాలింపు వేగుతున్నప్పుడు పసుపు వేసుకుంటే ఆ పచ్చి వాసన అనేది పోతుంది. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ నేను రోట్లో నూరి వేశానండి. ఆ క్లిప్ అనేది ఎక్కడో మిస్ అయ్యింది. కచ్చా పచ్చగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకొని, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇలా పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకున్న తర్వాత దాంట్లోకి మనం ముందుగా కోసుకున్న అరటికాయ ముక్కలు అనేది వేసేసుకున్నాం. వాటర్లోంచి తీసేసుకొని అరటికాయ ముక్కలు వేసేసుకున్నాం. వాటర్ అనేది ఏమీ పోసుకోవసరం లేదండి. ఇలా అరటికాయ ముక్కలు వాటర్లోంచి తీసేసుకొని వేసుకున్నాక ఒక్కసారి కలుపుకోవాలి. చూసారా, ఇలా కలిపేసుకుంటే ఈజీగా, సింపుల్గా చేసుకోవచ్చు. యూట్యూబ్లో మంచి మంచి వీడియోసే ఉన్నాయండి. నా స్టైల్లో ఎలా చేయాలనేది చూపిస్తున్నాను. ఇప్పుడు కొద్దిగా సాల్ట్ అనేది వేసుకున్నాం. సాల్ట్ వేసేసుకొని ఒక్కసారి కలుపుకుందాం. ఒక్కసారి ఇలా కలిపేసుకున్న తర్వాత దీనిపైన మూత అనేది పెట్టుకుంటే ఆవిరికి 5 నిమిషాల్లో ఉడికిపోతుందండి. మధ్య మధ్యలో మూత తీసి కలుపుకుంటూ ఉండండి. అడుగంటుతుంది, అరటికాయ కదా, వెంటనే అడుగంటుతుంది. అరటికాయ ఒకటి, బంగాళదుంప ఒకటి చాలా వేధిస్తుంది. ఇప్పుడు మనం దాంట్లో ఒక టమాటా అనేది తీసుకున్నాం. బాగా పండిన టమాటాని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టేసుకుంటే తొందరగా మగ్గిపోతుంది. మధ్య మధ్యలో ఇలా మూత తీసి కలుపుకుంటూ ఉంటే మనకి ఈజీగా, సింపుల్గా అయిపోతుంది. 5 నిమిషాల్లో ఈజీగా, క్విక్గా అరటికాయ ముద్ద కూర అనేది చేసేసుకున్నాం. చూసారా, అడుగు అనేది అంటుతుంది. వాటర్ ఏమీ పోసుకోకుండా మనం ఈజీ వేలో అరటికాయ ముద్ద కూరని రెడీ చేసేసుకుంటున్నాం. ఇలా కలిపేసుకున్న తర్వాత చూసారా, ముక్క అనేది 90% ఉడికిపోయింది. మర్చిపోకుండా మధ్య మధ్యలో అనేది కలుపుకోండి. కొంతమంది ముక్కలుగా ఉంటే ఇష్టపడతారు, కొంతమంది ముద్దగా ఉంటే ఇష్టపడతారు. మా ఇంట్లో ముద్దగా ఉంటేనే చాలా ఇష్టంగా తింటారు. చూసారా, ఆల్మోస్ట్ ఉడికిపోయింది. ఇప్పుడు మనం లాస్ట్లో కారం వేసేసుకోవాలి. ఏ మసాలాలు ఏమీ వద్దండి. ధనియాల పొడి, జీలకర్ర పొడి అనేది కూడా వేసుకోవచ్చు. అది మీ ఇష్టం, నేనైతే వేయను. ఇప్పుడు ఒక్క నిమిషం చాలండి, ఎక్కువసేపు కూడా అవసరం లేదు. ఒక్క నిమిషంలో కర్రీ అనేది రెడీ అయిపోతుంది. ఇప్పుడు చూసారా, ఆల్మోస్ట్ కడాయికి అంటుకుపోతుంది.
స్టీల్ కడాయిలు ఉండగా ఏంటమ్మా ఈ కడాయి వాడుతున్నావు అనుకోవచ్చు. కానీ నాకు నా మ్యారేజ్ అయినప్పుడు అమ్మ వాళ్ళు ఇచ్చారండి ఈ వస్తువులు. ఎన్ని సామాన్లు ఉన్నా వీటిని మాత్రం నేను మార్చలేను. వేడివేడిగా మనకి అరటికాయ ముద్దకూర అనేది రెడీ అయిపోయింది. చూసారా, ఈజీగా క్విక్గా 5 నిమిషాల్లో లంచ్ బాక్స్లోకి అరటికాయ ముద్దకూర అనేది చేసుకోవచ్చు. మన ఛానల్ని చూస్తున్న వారు కొత్తగా సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. థ్యాంక్ యూ.